దేవర్షి, గోమాత సమస్త దేవలోకంలో లేరు. ఎక్కడికెళ్ళుంటారు? మీరెవరైనా గోమాతను ఎక్కడైనా చూసారా? లేదు సంతోషి మాత, నేను చూడలేదు. మీరెక్కడైనా చూసారా గోమాతను? చూశాను మాత. నేను గోమాతను దేవ సరోవరం దగ్గరే చూశాను. మీరెవరైనా చూసారా గోమాతను? చూశాను సంతోషి మాత. ఇక్కడే ఆ గోమాతని ఈ సరోవరం దగ్గర సంచరిస్తుండగా చూశాను. ప్రణామాలు మాతా. మాతా సంతోషి, నాకు తెలుసు మీరెందుకింత దిగులు చెందుతున్నారో. అలాగే నాకు ప్రస్తుతం గోమాత ఎక్కడున్నారో కూడా తెలుసు. అయితే చెప్పండి మాతా సరస్వతి. నేను నా సమస్త శక్తులను ప్రయోగించి చూశాను, కానీ గోమాత ఎక్కడున్నది నాకు తెలియడం లేదు. శక్తులను ప్రయోగించి మీరు ఆమె విషయం తెలుసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు గోమాత దేవ కారాగారంలో ఉన్నారు. అలాగే దేవలోక నియమానుసారం మీ శక్తులు ఆమెను చేరలేవు సంతోషి మాత. దేవకారాగృహంలోనా? మాత ఎందుకు? అసలేం అపరాధం చేశారు గోమాత? ఆమె దేవ ఉద్యానవనంలోని అందుకే మీకు దేవలోకంలో గోమాత అగుపించలేదు. బాబు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వా? లేదు లేదు, వెళ్ళనివ్వను. ఇక్కడే మా సంతోషి వంట పని చేస్తూ ఉంటుంది, తనను కలవాలి. వాచ్మ్యాన్. ఎస్ సార్. ఎవరే బిచ్చగాళ్ళు? సార్, సంతోష్ ఇంటి నుంచి వచ్చారు, ఆమెను కలవాలంట. ఓ మై గాడ్, ఏం ఫ్యామిలీ రా బాబు. తను అలా జబ్బు పడింది, ఇలా మొత్తం ఊరికి ఇన్విటేషన్ ఇచ్చింది. సర్వనాశనమైంది నా ప్లాన్ అంతా. అదిగో అన్నయ్య నా కొంపల ముచ్చడానికి రానే వచ్చాడు ఇక్కడికి. అతి కష్టం మీద నేను ఇంట్లో తిష్ట వేశాను ఇప్పుడు, కానీ ఆయన వచ్చాడు. కృష్ణ, నువ్వు నన్ను టీనుని అక్కడే హాస్పిటల్లో వదిలేసి ఇక్కడికి వచ్చావేంట్రా? అన్బిలీవబుల్. అయ్యో సార్, నన్ను క్షమించండి సార్. ఆయన చాలా దిగులు పడుతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చేశారు. ఆయన మా అన్నయ్య జనార్దన్, వాడు ఆయన కొడుకు టీను. కానీ వాళ్ళు సంతోషాన్ని కలిసి వెంటనే వెళ్ళిపోతారులేండి. అలాగే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాల్సిన అవసరం ఉంది కదా. నేను ఇక్కడే ఉండి సంతోషం చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఏం తలనొప్పయ్యా ఇది? సార్, మీరు అస్సలు దిగులు పడకండి. మా కారణంగా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నాను. నేను ఇక్కడే ఉండి మా సంతోషం జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సరే సరే, ఓకే ఓకే, కలదులు వదలవయ్యా. అలాగే. సరే ఉండు.
చాలా చాలా కానీ ధన్యవాదాలయ్యా. ఒక విషయం గుర్తుంచుకో, ఉండటానికి పర్మిషన్ నేను కేవలం నీకే ఇచ్చాను. మిగతా వాళ్ళని వెంటనే పంపించాయి. అలాగే బాబు గారు, వీళ్ళనైతే నేను వెంటనే పంపించేస్తాను. నేను తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ ఉండరు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. సంతోషి మాత ఎక్కడా కనిపించడం లేదు. ప్రణామాలు బ్రహ్మదేవా. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు దేవి లక్ష్మి. ప్రణామాలు దేవి పార్వతి. ప్రణామాలు దేవి సరస్వతి. నన్ను క్షమించండి మాత, నా కారణంగానే మీరిక్కడికి రావాల్సి వచ్చింది. దిగులు చెందవలసిన అవసరమే లేదు గోమాత. నారాయణ నారాయణ. మాత, దేవేంద్రుల వారు మేరు పర్వతానికి వెళ్లారు అసురులను వధించడానికి. మరి మాత, ఈ సభకు ఎవరు సారథ్యం వహిస్తారు? ఈ సభలో నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు మాత? నారాయణ నారాయణ. నిర్ణయాలన్నీ బ్రహ్మదేవులు తీసుకుంటారు. ప్రణామాలు బ్రహ్మదేవా. దేవేంద్రులు లేకపోతేనే నేను ఆయన ధర్మపత్నిని. బ్రహ్మదేవుల వారిని విన్నవించుకుంటున్నాను. తమరిని ఈ సభకు ప్రాతినిధ్యం వహించవలసిందిగా, నిర్ణయించాల్సిందిగా. దేవి పౌలోమి, మీరు నన్ను సందిగ్ధంలో పడివేశారు. నేను మీ విన్నపాన్ని త్రోసిపుచ్చనూ లేను, అలాగే గోమాతను శిక్ష పడకుండా ఆమెను కాపాడనూ లేను. సంతోషి అక్క. టిను బంగారం, నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఒక్కడే ఎలా వస్తాడమ్మా, వాడితో పాటు ఎలుగుబెట్టి కూడా, అంటే అన్నయ్య కూడా వచ్చేసాడనమాట. పెదనాన్న. అన్నయ్య, బొమ్మలు అలా నిల్చున్నావేంటి? వెళ్ళి సంతోష్ పక్కన కూర్చొని దానికి ఎలా ఉందో కనుక్కోవచ్చు కదా. వెళ్ళు. అమ్మా సంతోషి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందా? ఈ వార్త తెలియగానే మేము ఎంత భయపడ్డామో తెలుసా? ఇప్పుడు బానే ఉన్నాను పెదనాన్న, దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సరే సరే. మన దేవ ఉద్యానవనం నూతన రూపాన్ని పునఃసంతరించుకునేంత వరకు మాతా సంతోషి తన శక్తులను ఉపయోగించడానికి వీల్లేదు.